मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. Today session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ 2026 రిజల్ట్స్ ఫైనల్గా విడుదల చేశారు. సో అందరి చేతిలో ఇప్పుడు ర్యాంక్ కార్డ్స్ ఉన్నాయి. అయితే ఈ ర్యాంక్ కార్డ్ కొద్దిమంది డిఫరెంట్గా డౌన్లోడ్ చేసుకున్నారు. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అదే మనకు వ్యాలిడిటీ అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి రిజల్ట్స్ వెబ్సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. టోటల్ కౌన్సిలింగ్ని స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. మీకు బీటెక్ కాలేజీలో సీట్ వచ్చినంత వరకు స్టెప్స్ని వెరీ సింపుల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ తక్కువ స్కోర్ వచ్చిన కొద్దిమంది స్టూడెంట్స్కి 1 lakh వచ్చింది, 1,20,000 వచ్చింది, 1,30,000 వచ్చింది. టెన్షన్ అయితే తీసుకోకండి. మార్కులు తక్కువ వచ్చినా పెద్ద ర్యాంక్ వచ్చినా, మార్కులు తక్కువ వస్తే పెద్ద ర్యాంక్ వచ్చినా సరే మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్ వస్తుంది. కాకపోతే మీకు నచ్చిన కాలేజీలో రాకపోవచ్చు. సో సీట్ మాత్రం వస్తుంది. మీ చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి తెలియక రాదేమో అనుకుంటారు. సీట్లు మిగులుతాయి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ సీట్లు మిగిలితే మళ్ళీ కౌన్సిలింగ్ స్పెషల్గా పెట్టారనమాట. సో అవి చెప్తాను క్లియర్గా. సో మీరు బీటెక్లో కష్టపడి చదివితే మంచి సక్సెస్ అవుతారు. సో మీకు నచ్చిన బ్రాంచ్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ గురించి కూడా ఏమేమి మీరు రెడీ చేసి పెట్టుకోవాలో నేను చెప్తాను. విత్ ఇన్ ఫ్యూ డేస్లో మనకు కౌన్సిలింగ్ వస్తుంది. ఫస్ట్ ఎంపీసీ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ది వస్తుంది. నెక్స్ట్ బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళది వస్తుంది. సో నేను ఇక్కడ ఈ వీడియోలో ఫస్ట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అని అడుగుతారు కదా, అందుకని చూపిస్తున్నా. ఎందుకంటే మీరు డిఫరెంట్ వెబ్సైట్లలో చూసి ఉంటారు కదా. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి బెటర్. ఏపీ సెట్స్ అని క్లిక్ చేయండి. ఏపీ సెట్స్ CETS 2026 మనకి ఇక్కడ ఏపీ సెట్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఏపీ సెట్స్ ఇలా చేసినప్పుడు ఇక్కడ ఏపీ ఎప్సెట్, ఎడ్సెట్, ఈసెట్, ఐసెట్ ఉంటుంది కదా. ఏపీ ఎప్సెట్ని క్లిక్ చేయండి. ఎప్సెట్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి, రిజల్ట్స్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంది క్లియర్గా. రిజల్ట్స్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ న్యూ అని బ్లింక్ అవుతుంది ఇక్కడ. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే నార్మలైజేషన్ ప్రొసీజర్ కూడా చూసుకోండి కావాలంటే. ఓకే, డౌన్లోడ్ ర్యాంక్ కార్డు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్గా వస్తుంది రిజిస్ట్రేషన్ నెంబరు, నెక్స్ట్ ఆల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు వెరీ క్లియర్గా మీ ర్యాంక్ కార్డ్ వస్తుంది. ఇది డౌన్లోడ్ చేసుకుంటే బెటర్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా. మీరు చాలామంది డిఫరెంట్గా లింకులు ఏదేదో లింక్ ఓపెన్ చేసి చూసుకుని ఉంటారు కదా. సో ఇలా దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. చాలామందికి మంచి ర్యాంక్స్ వచ్చాయి, నో డౌట్. అండ్ ఎక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఏం టెన్షన్ తీసుకోకండి, మీకు సీట్ అయితే వస్తుంది. కాకపోతే కొంచెం తక్కువ ఫెసిలిటీస్ ఉన్న దూరం ఉన్న కాలేజ్ రావచ్చు. అలా అడ్జస్ట్ అయ్యి మీరు బీటెక్లో 4 సంవత్సరాలు కష్టపడ్డారు అని అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఫైనల్గా మీ దగ్గర స్కిల్ ఉండి ఎంత నార్మల్ కాలేజీలు ఉన్నా సరే స్కిల్స్ పెంచుకొని కష్టపడితే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లల్ని గైడ్ చేయండి. ఓకేనా, వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. ర్యాంక్ పెద్దగా వచ్చిందని చెప్పేసి టెన్షన్ తీసుకోకండి. ఇంకొకటి, డబ్బులు లేకుండా అప్పు తీసుకొని వచ్చి మేనేజ్మెంట్లో మాత్రం జాయిన్ అవ్వకండి. ఆ డబ్బులు ఏదో స్కిల్స్ కోసం కేటాయించండి. ఏదైనా నార్మల్ బీటెక్ కాలేజీలు వచ్చింది, సో అక్కడ పాస్ అవుతూ 75-80% మెయింటైన్ చేస్తూ ఈ డబ్బుల్ని స్కిల్స్ పెంచుకోవడానికి ఉపయోగించుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. దీని గురించి మరొక వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని చెప్తాను క్లియర్గా స్టెప్ బై స్టెప్. అంతకంటే ముందు సర్టిఫికేట్స్, ఏమేమి సర్టిఫికేట్స్ మీ చేతులు ఉండాలో చెప్తాను. సింపుల్గా డిస్కస్ చేద్దాం. ఏపీ ఎప్సెట్ హాల్ టికెట్ ఉండాలి మీ దగ్గర. ర్యాంక్ కార్డ్ ఉండాలి, ఇది వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. 10th మెమో ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. ఇంటర్ మెమో ఉండాలి. షార్ట్ మెమో ఉంటే ప్రిన్సిపల్ సైన్ విత్ స్టాంప్ ఉండాలి. నెక్స్ట్ ఇంటర్ టీసీ ఉండాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. 6th to 12th వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. నెక్స్ట్ 1st to 12th ఉన్నా నో ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ అవి ఉంటాయి. 6th to 12th చూస్తారు. స్టడీ సర్టిఫికేట్స్ అన్నా, బోనోఫైడ్స్ అన్నా, కండక్ట్ సర్టిఫికేట్ అన్నా ఒకటే. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఓకేనా ఉండాలి. ఎవరికి అని అంటే పేరెంట్స్ వేరే స్టేట్ వాళ్ళు అయ్యుండి, సార్ నేను పుట్టి పెరిగిందంతా ఆంధ్రప్రదేశే సార్, చదివిందంతా ఆంధ్రప్రదేశే అంటే ఈ రెసిడెన్స్ ఏం అవసరం లేదు. ఓకేనా. కొద్దిమంది ప్రైవేట్ స్టడీస్ చదువుతారు వేరే దాంట్లో, అప్పుడు లేదా లాస్ట్ 3-4 years గ్యాప్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళని అడుగుతారనమాట ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా లేరా అని చెప్పేసి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కొత్తది ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కొత్తది ఉండాలి. తక్కువ అమౌంట్ ఉండాలి. ఇన్కమ్ ఒక 5 లక్షలు 10 లక్షలు ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. తక్కువ ఉండాలి, 2 lakhs బిలో ఉంటే బెటర్. దాని గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఓకే, ఫర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరమవుతుంది ఫీజు రియంబర్స్మెంట్ పర్పస్లో కూడా. నెక్స్ట్ BCA అయితే BCA, BCB, BCC, BCD, BCE, మైనారిటీ ఈ సర్టిఫికేట్స్ ఏముంటే అవి తీసి పెట్టుకోండి జాగ్రత్తగా. మీరు దేనికి చెందిన వాళ్ళైతే మైనారిటీ అయితే మైనారిటీ. SC1, SC2, SC3 సర్టిఫికేట్స్ ఉంటే అవి తీసి
పెట్టుకోండి. ఓకే, ఫాదర్ నేమ్ ఇంపార్టెంట్, స్టూడెంట్ పేరు మీద ఉండాలి, ఫాదర్ నేమ్ ఉండాలన్నమాట. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ ఎస్టీ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి అన్న పిహెచ్ అన్న ఒకటే, క్యాప్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, స్క్వాడ్స్ అండ్ గైడ్ సర్టిఫికేట్ ఇవి. ఓకే, ఆధార్ అప్డేటెడ్ అయి ఉండాలి, ఆధార్ అప్డేట్ ఉండాలి, 10th అండ్ ఆధార్ డీటెయిల్స్ సేమ్ ఉండాలి. మొబైల్ నెంబర్ ఒక్కటే ఫిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఓటీపీస్ వస్తుంటాయి వాటికి. తర్వాత మెయిల్ ఐడి, ఒక మెయిల్ ఐడి పాస్వర్డ్ మంచి క్రియేట్ చేసి పెట్టుకోండి, అదే వాడండి. ఆల్ సర్టిఫికేట్స్ని పీడిఎఫ్ ఫైల్గా చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో జరుగుతుంది. ఓకే, ఆఫ్లైన్ జరగదు. ఈ పీడబ్ల్యూడి, ఈ స్పెషల్ కేటగిరీ క్యాప్ సర్టిఫికేటు, పీడబ్ల్యూడి ఇవి మాత్రం ఆఫ్లైన్లో జరుగుతుంది. మిగిలిన నార్మల్ అందరికి మాత్రం ఆన్లైన్లో జరుగుతుంది. జోసాలాక్ అనమాట, మనం అప్లోడ్ చేయాలి. ఓకేనా, సో ఒక్కొక్క 10th క్లాస్ ఒక పీడిఎఫ్, ఓకే, ఇంటర్ ఒకటి, అలా సేవ్ చేసి పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ అకౌంట్ డీటెయిల్స్, డెబిట్ కార్డు, మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంది కదా, ఏ పేమెంట్ చేసినా ఏటీఎం కార్డుతోటే చేయండి, మీ కార్డుతోటే చేయండి, కాలేజ్ ఫీజు కట్టినా సరే. ఓకే, డెబిట్ కార్డు, మీరు మీ సేవ వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. ఒక పాస్ ఫొటోస్ కొన్ని తీసి పెట్టుకోండి, ఎన్ని అవసరమైతే ఒక 10-20 అయినా తీసి పెట్టుకోండి. లేదు సార్ ఒక 2-3 years వరకు నాకంటే ఒక 50-60 అలా తీసి పెట్టుకోండి. ఆల్రెడీ నేను దీని గురించి చెప్పాను, ఇప్పుడు కొద్దిమంది పేరెంట్స్ కొత్తగా చూసే వాళ్ళకు ఉపయోగపడాలని చెప్తున్నా ఇక్కడ క్లియర్గా. ఓకే, కాలేజ్ లిస్ట్ ఎస్వియు ఏయు, నేను టాప్ 20 కాలేజెస్ అని నేను చేశాను ఇంతకంటే ముందే, రేపే రిజల్ట్స్ అని చెప్పేసి. ఎస్విలో ఒక 15 to 18 కాలేజెస్, ఏయులో ఒక టాప్ 20 కాలేజెస్, స్టేట్ వైడ్గా ఒక 10 యూనివర్సిటీస్ అలా చేశాను. ఒకసారి చూడండి, మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి అందులో వస్తుంది. సో మొత్తం లిస్టు వెబ్సైట్లో 2025 కట్ ఆఫ్ పెడతారు, అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తాను వెరీ క్లియర్గా. మీకు 1,00,000 ర్యాంక్ వచ్చిన ఈ కాలేజీలో సీట్ వస్తుంది, ఈ కాలేజీలో 50,000 వస్తే ఈ కాలేజీలో సీట్ వస్తుంది అనే రకంగా నేను మీకు చూపిస్తాను క్లియర్గా. ఓకేనా, ఈ ప్రయారిటీ ఆర్డర్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు నెక్స్ట్ టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, స్టెప్ వైజ్గా లాస్ట్ స్టెప్ వరకు చూడండి. స్టెప్స్ ఎలా ఉన్నాయి? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయింది, ఎప్సెట్ ఎంట్రన్స్ కంప్లీట్ అయిపోయింది, ఎప్సెట్ రిజల్ట్ ర్యాంక్ కార్డ్ వచ్చింది. ఇక్కడ ఉన్నాం మనం, మన స్టేజ్ ఎక్కడున్నాం, ఇక్కడ ఉన్నాం. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇక్కడ ఉన్నాం. దీని తర్వాత ఏమొస్తుంది అంటే ఒక నోటిఫికేషన్ వస్తుంది కౌన్సిలింగ్ కొరకు, ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ఎంపీసీ వాళ్ళది వస్తుంది, నెక్స్ట్ బైపీసీ వాళ్ళది వస్తుంది. ఎందుకంటే ఫార్మ్ డి బి ఫార్మసీ సీట్లు ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఇద్దరు తీసుకోవచ్చు. అందుకని ఎంపీసీ స్టూడెంట్స్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ బైపీసీ వాళ్ళది ఇస్తారు కౌన్సిలింగ్ నోటిఫికేషన్. ఓకే, నోటిఫికేషన్ ఫర్ కౌన్సిలింగ్ డీటెయిల్స్, సర్టిఫికేట్స్ నుంచి లాస్ట్ రౌండ్ వరకు ఫుల్ డీటెయిల్ మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. స్పాట్ కౌన్సిలింగ్ వరకు డేట్స్ ఇస్తారు. ఓకే, ఈరోజు ఈ పని చేయండి, ఈరోజు వెబ్ ఆప్షన్స్ పెట్టండి, ఈరోజు సీట్ అలాట్మెంట్ అని క్లియర్గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది రావాలి మనకు, 2-3 డేస్లో రావచ్చు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఆర్ 5 డేస్లో ఇది వస్తుంది నోటిఫికేషన్. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు కొంత ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి, ఎందుకంటే కౌన్సిలింగ్ మొత్తం కండక్ట్ చేస్తారు కదా జేఎన్టీయూ కాకినాడ వాళ్ళు. మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కండక్ట్ చేసి మీకు సీట్ అలాట్ చేయడానికి వాళ్ళు కొంత ఫీజు తీసుకుంటారు. ఆ ఫీజు ఎంత అంటే ఓసీబీసీకి ఏమో 1,200 రూపాయలు, ఎస్సీ ఎస్టీకి ఏమో 600 రూపీస్ ఉంటుంది. అది ఓకే, మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ చేసేటప్పుడు మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి, ఆల్ టికెట్ నెంబరు, మీ పేరు, అవన్నీ క్లియర్గా ఫిల్ చేయాలన్నమాట. మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. దీని తర్వాత ఏమవుతుంది అని అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకే, ఈ ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత సర్టిఫికెట్లు అన్నీ అప్లోడ్ చేయండి అంటారు. ఇంతకుముందుకు నేను మాట్లాడాను చూడండి, చెప్పాను చూడండి, ఆ సర్టిఫికెట్స్ అన్నీ మనం అప్లోడ్ చేస్తాం, 1 by 1 అప్లోడ్ చేస్తాం. ఓకేనా, అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. ఎవరైనా మిస్టేక్ చేస్తే వాళ్ళు క్వైరీ రేజ్ చేస్తారు, మనం ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, క్లియర్గా ఉంటుంది, ఏ టెన్షన్ ఉండదు. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, స్పెషల్ కేటగిరీకి మాత్రం ఆఫ్లైన్లో ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది సెకండ్ స్టెప్, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత యూ విల్ గెట్ ఒక లాగిన్ ఐడి. మనం ఏం చేయాలంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డీటెయిల్స్ తోటి ఓటీపీస్ వస్తుంటాయి మొబైల్ నెంబర్కి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏటీఎంకి ఒక పిన్ ఉన్నట్లు అట్లా ఒకటి మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని లేదా ఓటీపీ ద్వారా ఏం చేస్తాము అని అంటే పాస్వర్డ్ ద్వారా వెబ్ ఆప్షన్స్ పెట్టాలన్నమాట. వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఇప్పుడు నాకు జేఎన్టీయూ కాకినాడ ఇష్టము, ఇట్లా నాకు గాయత్రి కాలేజ్ ఇష్టం, విష్ణు కాలేజ్ ఇష్టం, ఇట్లా మొత్తం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట. ఇది నెక్స్ట్ స్టెప్. ఓకే, ఈ వెబ్ ఆప్షన్స్ దగ్గర మాత్రమే చాలా చాలా ఇంపార్టెంట్ వెబ్ ఆప్షన్స్ దగ్గర. ఎందుకంటే మీకు ర్యాంక్ ఎంతనన్నా రాని మంచి కాలేజీలు పైన పెట్టాలి. నాకు అది డ్రీమ్ కాలేజ్ సార్, జేఎన్టీయూ కాకినాడ నాకు డ్రీమ్ సార్, ఓకేనా, నాకు విష్ణు ఇన్స్టిట్యూషన్ డ్రీమ్స్ సార్, ఓకే, ఇలా మీరు ఎస్ఆర్ఎం నాకు డ్రీమ్ సార్, విటిఏపి నాకు డ్రీమ్ సార్, నాకు ఇష్టం సార్ ఆ కాలేజ్ అనుకున్నాయి, మీకు వస్తుందో రాదా పక్కన పెట్టండి, పైన పెట్టాలన్నమాట. మీకు నచ్చిన కాలేజీలు పైన పెట్టాలి. సార్ అది రాకుంటే నాకు ఇది, అది రాకుంటే ఇది, అది రాకుంటే ఇది అని అలా
టాప్ కాలేజీల నుంచి ఇలా కింది పెట్టుకుంటూ రావాలన్నమాట వెబ్ ఆప్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద నేను ఒక వీడియో కూడా చేస్తాను, ఓకేనా. ఈ వెబ్ ఆప్షన్స్ అన్నీ పెట్టిన తర్వాత మనం ఫ్రీజ్ అయిపోతుంది, ఆటోమేటిక్ అదే అయిపోతుంది, లేదా మనం కూడా ఫ్రీజ్ చేయొచ్చు అనమాట. ఫ్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం వస్తుంది అంటే కాలేజ్ అలాట్మెంట్ వస్తుంది. ఓకే, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని బట్టి కాలేజ్ అలాట్మెంట్ వస్తుంది. ఇక్కడ ఒక్క తప్పు మాత్రం చేయకండి. ఆ తప్పు ఏంటి అంటే కొద్దిమంది 10 కాలేజీలు 15 కాలేజీలు 50 తక్కువ వెబ్ ఆప్షన్స్ పెడతారు. మీరు తక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే తక్కువ అవకాశాలు ఉంటాయి, ఎక్కువ పెడితే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేదు సార్ నా ర్యాంక్ సెకండ్ ర్యాంక్ సార్, నా ర్యాంక్ 100 సార్, నా ర్యాంక్ 150 సార్, నా ర్యాంక్ 200 సార్ అని అనుకుంటే ఒక 4-5 కాలేజ్ 10 కాలేజెస్ పెట్టినా సరిపోతుంది. కానీ ర్యాంక్ ఏమో 50,000-60,000 ర్యాంక్ ఉండి తక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే మాత్రం ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ జరగదు. ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ జరగకుంటే చాలా డ్యామేజ్ అవుతుంది. ఎందుకు అని అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టకుంటే మీకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అందరూ ఇస్తారు కదా ప్రయారిటీ. సో ఎక్కువ సీట్లు ఫస్ట్ రౌండ్లోనే ఫిల్ అయిపోతాయి. సెకండ్ రౌండ్లో ఎక్కడ మిగిలి ఉంటే అక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఫస్ట్ రౌండ్లోనే మీకు 10వ కాలేజ్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటే మీరు 60 కాలేజీలు పెట్టండి. నాకు 50వ కాలేజ్ వస్తుంది సార్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి చూస్తా అంటే మీరు 70 కాలేజీలు పెట్టండి. అలా సేఫ్గా ఇష్టమైన పైన పెడతారు, ఇష్టం లేని కింద పెడతారు, అంటే అడ్జస్ట్ అవుతున్నాయి. సో పైనుంచి చూసుకుంటూ వస్తుంటుంది కౌన్సిలింగ్. 10వ కాలేజ్ వచ్చిందంటే ఇక 10వ కాలేజ్ మీకు అలర్ట్ చేస్తుంది, 11వ కాలేజ్ నుంచి చూడదు ఇక, ఓకేనా. అలా మీరు 10 కాలేజీలు పెట్టిండ్రు అనుకోండి, అప్పుడు 10 కాలేజీల సీట్ రాకుంటే మీకు సీట్ అలాట్ చేయదు. దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను. కన్క్లూజన్ ఏంటంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, ఇష్టమైనవి పైన, అడ్జస్ట్ అయ్యేటివి కింద. సో ఇది కాలేజ్ అలాట్మెంట్, సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కాలేజీలో సీట్ అలాట్మెంట్ రౌండ్ 1లా మీకు సీట్ రాలేదనుకోండి, ఇంకా వెయిట్ ఫర్ రౌండ్ 2 అంతే. కాలేజీలో అలాట్ అయింది, మీరు చాలా హ్యాపీ సార్ నాకు నచ్చిన కాలేజ్ వచ్చింది, మీరు వెళ్తారు, రిపోర్ట్ చేసుకుంటారు, మొత్తం ఫ్రీజ్ చేసుకుంటారు, నాకు ఇక నేను రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయను అంటారు. ఆ కాలేజ్ తోటి మీరు ఓకే హ్యాపీ అయిపోతారు. లేదు సార్ నాకు కాలేజ్ అలాట్ అయింది కానీ నాకు హ్యాపీ లేదు, నాకు ఇంకా బెటర్ కాలేజ్ కావాలి సార్, నాకు ఏయూ రీజియన్లో టాప్ కాలేజ్ కావాలి సార్ అని అనుకుంటే మీరు ఏం చేస్తారు, గో ఫర్ స్లైడింగ్. సెకండ్ అండ్ థర్డ్ రౌండ్లో ట్రై చేయాలన్నమాట, ఓకేనా. ఈ సెకండ్ అండ్ థర్డ్ రౌండ్లో మీరు ఇక్కడ ఫీ పేమెంట్ చేస్తారు కదా, సీట్ రౌండ్ 1లో సీట్ వస్తే ఇష్టం ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఫీ పేమెంట్ చేసి రిపోర్ట్ చేయాల్సిందే. చేయకుంటే మాత్రం నష్టం జరుగుతుంది. మీకు ఇష్టం లేకున్నా సరే పేమెంట్ చేయండి. అదేంటి సార్ ఇష్టం లేకుండా పేమెంట్ చేస్తే, నేను ఇష్టం లేకుండా నేను బీటెక్ చేయలేను కదా అంటే, మీకు కావాలంటే రౌండ్ 1 రౌండ్ 2 తర్వాత ఇష్టం లేకుంటే విత్డ్రా చేసుకో, మీ డబ్బులు మీకు ఇస్తారు, కొంత అమౌంట్ కట్ చేసుకొని మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు. కానీ స్లైడింగ్లో మీకు మంచి కాలేజ్ కోసం ఎదురు చూస్తుంటే మాత్రం ట్యూషన్ ఫీజు పేమెంట్ చేసి ఆ రిపోర్ట్ చేయాలి కాలేజ్కి, ఓకేనా. ఇది సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో. ఒకవేళ సెకండ్ రౌండ్లో బెటర్ కాలేజ్ వచ్చింది అనుకోండి, హ్యాపీ. బెటర్ కాలేజ్ రాకుంటే మీ పాత సీట్ మీకే ఉంటుంది. అప్పుడు మీరు డిసైడ్ అవ్వచ్చు కంటిన్యూ చేయాలా లేకపోతే విత్డ్రా చేసుకోవాలా అని. లేదు నేను థర్డ్ రౌండ్ కోసం ట్రై చేస్తా అంటే చేయొచ్చు. అలా అనమాట సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్. సో ఇది మీకు ఇంకొకటి, యువర్ అకౌంటే మెయింటైన్ చేయండి. కాలేజ్ ఫీజు దగ్గర మీ అకౌంటే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మీకు రౌండ్ 1లో వచ్చిన కాలేజీకి 1,20,000 ఫీజు ఉందనుకోండి, మీ అకౌంట్ నుంచే పేమెంట్ చేస్తే ఏమవుతుందంటే రౌండ్ 2లో వచ్చిన కాలేజీకి 90,000 ఉందనుకోండి. ఆంధ్రప్రదేశ్లో మనకు ఫీజు అయితే 1,05,000 ఉంటుంది మ్యాక్సిమం, అంతే. 1,05,000 ఒక 10 కాలేజెస్ అట్లా. మీకు ఇంకొకటి ఫీజు రియంబర్స్మెంట్ వస్తే మొత్తం గవర్నమెంటే పేమెంట్ చేస్తుంది. సరే అలాట్మెంట్లో ఎంత ఫీజు ఉంటే అంత కడతారు ఫస్ట్ రౌండ్లో. సెకండ్ రౌండ్లో దానికన్నా ఎక్కువ ఫీజు వచ్చింది అనుకోండి, ఆ ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి. సెకండ్ రౌండ్ వచ్చే కాలేజ్ ఫస్ట్ రౌండ్ కన్నా తక్కువ అమౌంట్ ఉందనుకోండి, అప్పుడు ఆ మనీ రిటర్న్ రావాలి కదా, అప్పుడు మీ అకౌంట్కే పంపిస్తారు. అందుకే మీ అకౌంట్ మాత్రమే ఉండాలి, మీ అకౌంట్ ద్వారానే పేమెంట్ చేయాలి మై డియర్ స్టూడెంట్స్. ఇదొకటి. ఇన్ ఫస్ట్ రౌండ్ యూ గాట్ 1 కాలేజ్, సెకండ్ రౌండ్లో బెటర్ కాలేజ్ వస్తేనేమో కొత్త కాలేజ్ ఉంటుంది, పాతది పోతుంది. సెకండ్ రౌండ్లో వేరేది రాలేదంటే మీ పాత కాలేజ్ మీకు ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ డౌట్. నెక్స్ట్ ఇంకొకటి, ఆఫ్టర్ అలాట్మెంట్ ఇంకా మీకు బీటెక్ సార్ నాకు చాలా హ్యాపీ అంటే ఇక బీటెక్ జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది మై డియర్ స్టూడెంట్స్. ఇంకా ఏమైనా సీట్స్ మిగిలితే మాత్రం దానికోసం స్పాట్ కౌన్సిలింగ్ పెడతారు. స్పాట్ కౌన్సిలింగ్లో మ్యాక్సిమం సీట్స్ ఫిల్ చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ సీట్స్ అయితే మనకు మిగులుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు 2025 కట్ ఆఫ్ని బట్టి మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందో, టాప్ కాలేజ్ ఏంటి, సిఎస్సికి ప్రయారిటీ ఆర్డర్
ఆర్డర్, ఈసీకి ప్రయారిటీ ఆర్డర్ అనేది చేసే ప్రయత్నం చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. ర్యాంక్ వచ్చిన ప్రతి స్టూడెంట్కి బిగ్ కంగ్రాచులేషన్స్. సార్ నాకు ర్యాంక్ రాలేదు సార్, నా సిచ్యువేషన్ ఏంటి అంటే స్పాట్లో సీట్లు మిగిలితే ర్యాంక్ రాకుండా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ వరకు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా ఏదో కాలేజ్లో సీట్ వస్తుంది. కష్టపడితే ఏ కాలేజ్లో వేసినా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. డిసప్పాయింట్ అవ్వకండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.